వెల్కమ్ టు కలాం ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు క్లాస్లో ఏం డిస్కస్ చేద్దామంటే మనకి గ్రూప్ 2లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా మనం ఎక్కువ మార్కులు, గరిష్ట మార్కులు, కనీసం 50 మార్కులు సంపాదించాలి అనే దానిపై మనం డిస్కస్ చేద్దాం. సో మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండో పేపర్ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఒకటి ఎకానమీకి 75 మార్కులు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్కి మనకి 75 మార్కులు కేటాయించడమైంది. అందులో మొదటి చాప్టర్ని తీసివేస్తే మిగిలిన 4 చాప్టర్లో కూడా ఎన్విరాన్మెంట్ అనే దాన్ని పేర్కొనడం జరిగింది. అయితే మనకి యావరేజ్గా ఒక 20 నుంచి 25 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీకి కేటాయించిన మిగిలిన మార్కులు ఎన్విరాన్మెంట్కు కేటాయించడం జరుగుతుంది. సో అయితే ఆ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని మనం ఏ టాపిక్ల వారీగా ఏ విధంగా ఫోకస్ చేయాలి అనే దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దామని. అయితే ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులు పొందవచ్చు, ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులు పొందవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇక్కడ ఓన్లీ స్టాటిక్ సిలబస్ చదివితే సరిపోతుందా? ఇది సరిపోదు, ఎందుకంటే ఇది పూర్తిగా డైనమిక్ సిలబస్. అందువల్ల స్టాటిక్తో పాటు కంపల్సరీ డైనమిక్గా కూడా అంటే కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మనం అసలు టాపిక్ల వారీగా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఏంటి, ఏ యూనిట్లో మనకి ఎన్ని మార్కులు రావచ్చు, ఇవన్నీ మనం ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామని. ఓకే, సో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కలాం ఇన్స్టిట్యూట్ వారు ఆల్రెడీ 9వ తారీఖు నుంచి మనకి 60 రోజుల బ్యాచ్ అనేది ఒకటి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో హాఫ్ డేకి ఒక ఎగ్జామ్, ఇంకొక హాఫ్ డేకి ఇంకొక ఎగ్జామ్, అలాగే వీక్కు ఒక ఎగ్జామ్ చొప్పున మనకి పెట్టడం జరుగుతుంది. సో ఎవరైనా సరే 9 నుంచి 16 వరకు దీన్ని రిజిస్టర్ చేసుకుంటే 5,000 ఆఫర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దామని. ఇప్పుడు మనం మొదటి టాపిక్ తీసుకుంటే ఎనర్జీ ట్రాన్సిషన్. దీన్ని 24-25 బడ్జెట్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ మీద మనకి ఉదాహరణకి ఇటీవల బడ్జెట్లో ప్రధానమంత్రి సూర్య గారు ముఫ్తీ బిజిలీ యోజన అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఎనర్జీ ట్రాన్సిషన్, అలాగే 2003 ఎనర్జీ పాలసీ కానీ 2023 ఎనర్జీ పాలసీలు కానీ, సో ఇలాంటివన్నీ దీనికి కలుపుకుని చదవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే నేషనల్ ఎనర్జీ పాలసీ, బయో ఇథనాల్ పాలసీ, ఓకే, సో బయోఫ్యూయల్ పాలసీ, ఇలాంటి పాలసీలు, అలాగే సో దీంతో పాటు భారత్ స్టేజ్ నార్మ్స్. సో ఇలా మనం టాపిక్స్ని డివైడ్ చేసి చదవడం వల్ల మనకి ఇక్కడ ఈజీగా మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ ఏంటి, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ ఏంటి, ఈ విధంగా దీన్ని సెపరేట్ చేసుకోవాలి. అలాగే మన ఇటీవల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసిన వైట్ పేపర్లో ఆయన క్లియర్గా పేర్కొన్నారు, నేనే ఇక్కడ రిఫార్మ్స్ తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇక్కడ ఎనర్జీలో రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చింది అని చెప్పడం జరిగింది. సో దాని మీద కూడా మనం చదవాలి. అలాగే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, అలాగే పిఎం సౌరభ్. సో ఇలాంటి కొన్ని పథకాల ద్వారా మనకి ప్రతి గ్రామానికి ప్రతి విలేజ్కి కూడా పవర్ ఇచ్చే సంస్కరణలు అయితే తీసుకురావడం జరిగింది. ఇలాంటివి చూడాలి. అలాగే మనకి కంప్లీట్ ఎన్విరాన్మెంట్ పార్ట్కి వచ్చేసరికి మనం ఎన్విరాన్మెంట్ పార్ట్ని 3 పార్ట్ ఏంటి, బేసిక్స్ ఆఫ్ ఎకాలజీ అండ్ బయోడైవర్సిటీ, అలాగే పొల్యూషన్స్, అలాగే మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, దీంతో పాటుగా అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి. సో దీన్ని మనం ఏ విధంగా చదవాలంటే మనం ఎర్త్ సమ్మిట్ 1992 UNFCC అంటే 1992లో రియోలో జరిగిన ఎర్త్ సమ్మిట్ తీసుకుంటే మనకి ఒక్కొక్క చాప్టర్ కోసం ఆ ఎర్త్ సమ్మిట్లోనే చాలా క్లియర్గా పేర్కొనడం జరిగింది. సో ఆ ఎర్త్ సమ్మిట్లోనే మనకి డెజర్టిఫికేషన్ కోసం కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం కానీ, అలాగే క్లైమేట్ చేంజ్ కోసం కానీ, అలాగే హెల్త్ ఇష్యూస్ కానీ, ఇలాంటివన్నీ మనకి పేర్కొనడం జరిగింది. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లోనే మనకి హెల్త్, పోవర్టీ ఇలాంటివి కూడా పేర్కొన్నారు. సో ఇవన్నీ కూడా మనం చదవాలి. సో ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్కి లింక్ ఉన్న ప్రోగ్రామ్సే, ఇవన్నీ కరెంట్ అఫైర్స్కి లింక్ ఉన్న ప్రోగ్రామ్సే. అలాగే మీరు కన్జర్వేషన్స్ తీసుకుంటే సైట్స్ కానీ, అలాగే ఇంకా ఒక్కటి కదా IUCN కానీ, ఓకే, అలాగే బాండ్ కన్వెన్షన్ కానీ, సో ఇలాంటి కన్వెన్షన్స్ అన్ని మనం ప్లానర్గా ఒకే చోట చదువుకుంటే
మనకి ఇక్కడ మరిన్ని మార్కులు వస్తాయి. అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ కోసం ఒక్క చోట చదివితే మనకి ఇక్కడ ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం అనేది ఉంది. ఓకే, అలాగే కలాం ఐఏఎస్ వారు 60 days ప్రోగ్రామ్ పెడుతున్నారని 9th August నుంచి. ఓకే, అలాగే అదే ఆన్లైన్లో అయితే 3000 రూపీస్కే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అలాగే 4th యూనిట్కి వస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లోనే మనం ఇక్కడ బయోమెడికల్ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ, ఎలక్ట్రానిక్ వేస్ట్ కానీ, సో న్యూక్లియర్ వేస్ట్ కానీ, రేడియో యాక్టివ్ వేస్ట్ కానీ, ఇలాంటి వేస్ట్లు దానికోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీస్, అలాగే ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, లైట్ పొల్యూషన్, సో ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడే కవర్ చేయాలి. ఓకే, సో అలాగే దీంతో పాటు ఇప్పుడు ఉదాహరణకి 1981 ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్, సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా మనం చదవాలి. ఓకే, సో అలాగే మనం 5th యూనిట్ అనేది తీసుకుంటే ఈ 5th యూనిట్లో మనకి చాలా సింపుల్గా క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అలాగే హెల్త్ ఇష్యూస్, ఓజోన్ డిప్లీషన్, అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ ఉండడం జరుగుతుంది. సో దీన్ని మనం ఒక ఆర్డర్లో ఎప్పుడైతే 1972 స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రజెంట్ కాన్ఫరెన్స్ వరకు ఒక ఆర్డర్లో దీన్ని చదువుకుంటే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే కరెంట్ అఫైర్స్ అనేది కవర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.